शिवाय गुरवे नमः। 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 न नरेण आवरेण प्रोक्त एष सुविज्ञेयो बहुधा चिन्त्यमानः। अनन्यप्रोक्ते गतिः अत्र नास्ति। अणीयान् हि అతర్క్యం అణుప్రమాణాత్. ఆత్మ అణువు కన్నా సూక్ష్మమైనది, తర్కానికి అందనిది. సద్గురువులు బోధించకపోతే సూక్ష్మం గ్రహించబడదు. అనేక విధాలుగా అపార్థం చేసుకుంటారు. సమర్థవంతమైన గురువు బోధించింది ఆచరణలో పెట్టిన అప్పుడు శిష్యుడు తప్పకుండా ఆ మోక్షాన్ని పొందుతాడు. కాలం గురించి విశ్లేషిస్తే అది నిజంగా లేదు. అదంతా అహంకారం చేసే గారడి, అంటే నేను చేసే గారడి. సుషుప్తిలో ఆ అహంకారం నేను కూడా పడుకున్నప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల విభజన ఏది ఉండనేలే, అంటే లేనే లేదు. అహంకారం లేస్తే కాల విభజన, అహంకారం పడుకుంటే విభజన లేదు. అంటే అర్థం ఏమిటి? కాల విభజన ఈ అహంకారం మీద ఆధారపడి ఉంది, నేను మీద. అహంకారం ఆత్మ మీద ఆధారపడి ఉంది. ఆత్మ లేనిదే వాడు నేను అనడానికే లేదు. అందువల్ల ఉందనుకుంటున్న ఈ కాల విభజనకు కూడా ఆత్మే అధిష్టానం. దేశకాలాలు ప్రత్యక్షంగా ఆత్మ మీద ఆధారపడి లేవు. ప్రత్యక్షంగా అంటే ఆత్మ కనపడదు కాబట్టి. అహంకారం మీద ఆధారపడితే అహంకారం ఆత్మ మీద ఆధారపడింది. ఆత్మ అంటే నేను అని మర్చిపోకూడదు. ఇది చాలా సూక్ష్మమైన అంశం. లోతుగానే ఆలోచించాలి, అంటే వివేక విచక్షణలతో ఆలోచించాల్సిన విషయం ఇది. రమణ మహర్షి కాలాన్ని విభజించటం మిథ్య అన్నారు. గతం కూడా ఒక మిథ్యే. మిథ్ అంటే అసలు లేదని అర్థం. గతాన్ని విశ్లేషిస్తే ఉన్నదా? అది మీ ఊహలో ఉన్నది. మీకు భిన్నంగా బాహ్యంగా గతం ఉండే ప్రసక్తే లేదు. అందువల్ల గతం మిథ్య. మరి అది ఎలా సాధ్యం? గతం బాహ్యంగా లేదని ఎలా అంటారు? ఇవాళ అది బాహ్యంగా లేకపోవచ్చు, కానీ అప్పుడు ఉంది కదా, నిన్న మొన్న ఉంది. నేడు లేదు అనవచ్చు. కాబట్టి దాన్నే అర్థం చేసుకో. నిన్న అనేది నేడు లేదు, నిన్ననే నిన్న ఉంది. నిన్న అది బాహ్యంగా ఉంది నిజమే, కానీ నిన్నటి రోజున చూసిన దాన్ని నిన్న అనరు. నిన్నటికి అది నేడే అవుతుంది. ఇవాళ అది గడిచిపోయిన నిన్న. ఇది వింటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా మీకు తెలిసిందే. జరిగిపోయిన దాన్ని నిన్న, పొద్దున్న అలా గడిచిపోయిన కాలానికి పేర్లు పెట్టారు. అంతే తప్ప ఇప్పుడు అది ఫ్రెష్ అని అనడానికి లేదు. అందువల్ల రమణ మహర్షి నిన్నటి రోజు బాహ్యంగా ఉంది నిజమే, కానీ అప్పుడు అది నిన్న ఎలా అవుతుంది? మీరు నిన్నలో ఉన్నప్పుడు నిన్న నిన్న అంటారా? నిన్న జరుగుతోంది, నిన్న అనరు కదా. అప్పుడు అది నేడు. నిన్న మీరు అనుభవిస్తున్నంతసేపు అది ఫ్రెషే. గడిచిపోతే భూతకాలం అయిపోయి ఊహల్లోకి వెళ్ళిపోతుంది. నిన్నలో మీరు ఉంటే అది నేడు, నేడులో అనుభవిస్తే నేడు, రేపుని మీరు అనుభవించేసరికి అది ఆ రేపు కాస్త ఫ్రెష్ అవుతుంది. పోనీ రేపైనా బాహ్యంగా ఉందా? మీకు బాహ్యంగా కనిపించేది అంటే అది రేపు కాదు, ఇప్పుడే అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఓ కాన్సెప్ట్. నిన్న అనేదే కాన్సెప్ట్, రేపు అనేది కూడా కాన్సెప్టే. జ్ఞాపకాల్లో ఉండడానికి అది ఒక పేరు. రేపు మీ ఊహలకు ఒక పేరు మాత్రమే. నిన్న అనేది మీ జ్ఞాపకం. ఈ జ్ఞాపకం ఎప్పుడు అన్ని జ్ఞాపకాలు లేవు మీకు. నిన్న జరిగినవి అన్ని గుర్తుంటాయా? కొంతమందికి గుర్తుంటాయి, కొంతమందికి గుర్తుంటాయి. రకరకాలు. అందుకనే అది జ్ఞాపకం. నమస్కారం అమ్మా. పాదాభివందనాలు తల్లి. అమ్మ నాకు ఇలా అర్థమైంది తల్లి. ఉన్నది
ఇప్పుడు జరుగుతున్నది వర్తమానం మాత్రమే ఉంది. రేపు లేదు, గతం లేదు అని అర్థమైందమ్మా. సరిగ్గానే అర్థం చేసుకున్నాను. ఎప్పటి నుంచో అద్వైతంలో రమణ మహర్షి చెప్పినా ఎవరు చెప్పినా అంతే కదా. నువ్వు ఇప్పుడు ఉన్నావు అంతే, తర్వాత ఉంటావో ఉండవో ఎలా తెలుస్తుంది? నిన్న ఉన్నావన్నా అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లా. నువ్వు ఇప్పుడు ఉన్నావు అంటే నిన్న ఉన్నావనే కదా అర్థం. అవునమ్మా. కానీ మరుసెకన్ ఉంటావో లేదో ఎలా తెలుస్తుంది నీకు? తెలీదమ్మా. కాబట్టి ఎప్పుడైనా సరే అద్వైతికి ప్రెసెంట్ టెన్సే ఉంది. జస్ట్ ఇప్పుడు ఉన్నాను అంతే. అవును. తర్వాత ఇది లేదంటాడు. లేని దాని గురించి ఎందుకంటే పోస్ట్ పోన్లు చేస్తున్నారు మరి? నీకు రేపు అసలు మరుసకనే నువ్వు ఉంటావో ఉండవో తెలియని కాడికి ఎన్ని పోస్ట్ పోన్మెంట్లు, ఎన్ని ప్లానింగ్లు, ఎన్ని గోలలండి. అదే కూడదు అన్నాడు రమణ మహర్షి చెప్పింది కూడా అదే. లేనే లేదు అంటే దాని గురించి నీ ప్లానింగ్ కానీ ఇంకోటి కానీ ఎందుకయ్యా? ఇప్పుడున్నావు, ఇప్పుడు సంతోషంగా ఉండు, తర్వాత సంగతి తర్వాత. నిన్న ఉన్నావో లేదో ఇది అప్రస్తుతం. నిన్నటిది కాలం అయిపోయింది కదా. కాబట్టి ఇవాళ రేపు ఇప్పుడు అన్నీ ఒట్టి కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటి? వ్యవహారానికి ఒక పదాలు అంతే. అది వ్యవహారం జరగడానికి నీకు ఒక పదాలు ఉపయోగిస్తున్నావు. నిన్న అంటావు, జరిగిపోతే నిన్న అంటావు, మొన్న అంటావు, దానికి పేర్లు పెట్టుకున్నావు. ఎందుకు? నీ వ్యవహారం కోసం. డేట్లు పెట్టుకున్నావు, వారాలు పెట్టుకున్నావు, వ్యవహారం కోసం మాత్రమే. అందుకని ఇప్పుడు దానికి పేరు ఎక్కడుంది? జస్ట్ ఇప్పుడే అంటావు, అంతగాని దానికి వేరే పేరేం లేదు. అదే జరగని పొద్దున్న, రాత్రి, నిన్న, మొన్న ఇన్ని పేర్లు వచ్చాయి. అన్ని వేస్టే. దాన్ని నువ్వు మార్చలేవు. మార్చని దానికి ప్రయత్నం ఎందుకండి? నెక్స్ట్ మినిట్ నువ్వు మార్చలేం కాదు. ఆ నెక్స్ట్ మినిట్ కూడా నేను ఆనందంగా ఉంటాను అని నువ్వు డిసైడ్ అవ్వచ్చు. అందులో ఇది లేదు. ఎస్, నేను ఇలా సంతోషంగా ఉంటాను, నేను ఎవరిని కష్టపెట్టను, నేను ఎవరికి ఇది చేయి, నాకెందుకు ఆ ప్లానింగ్ అంతా నాకు అక్కర్లేదు. ఇప్పుడు ఆనందంగా ఉన్నాను, తర్వాత ఆనందంగా ఉంటాను అంతే. రేపటి సంగతి ఎవరు చూడొచ్చారు? మరుసకనే తెలియదంట. మరి అహంకారం ఉన్నవాడైతే హ్యాట్ నేనే అంటాడు. మూర్ఖంగా వాదించేవాడికి ఏం చేస్తారండి? కాబట్టి నిన్న అనేది మీ జ్ఞాపకం. గతం నన్ను బాధిస్తోంది అంటే నిజంగా మిమ్మల్ని బాధిస్తుంది గతం కాదు, మీ ఆలోచన. గతం ఎందుకు బాధిస్తుంది అంటే అక్కడ ఉండే ఏమన్నా కనపడుతుందా? ఆ జ్ఞాపకం కూడా ఏంటి? నువ్వు గుర్తు చేసుకున్నావు కాబట్టి, నీకు ఆలోచన ఉంది కాబట్టి అది గుర్తొచ్చింది, నేను బాధిస్తుంది. నీకు బీపీ షుగర్లు వచ్చాయంటాడు, ఏదో అంటాడు వాడు. అన్ని కాలానికి అనుగుణంగా అంటాడు. షుగర్ ఎన్నాళ్ళ నుంచి ఉంది, అందుకే ఇది అయింది అంటాడు. షుగర్ లేని వాళ్ళకి ఏం జరగట్లేదా? ఇక్కడ ఒకళ్ళ విమర్శిస్తున్నామని కాదు, అసలు ఏది జరగాలో అది జరుగుతుంది. ఉన్న మనిషి ఉన్నట్టు ఎలా పోతున్నారండి మరి? ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, రోజు శుభ్రంగా తిరుగుతున్నారు, పూలు కోసం అన్ని అంతా శుభ్రంగా ఉన్నారు. ఉన్నట్టుండి ఆ మనిషికి ఏమైంది తెలీదు, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది అన్నారు. 10 రోజులు 15 రోజులు అయింది ఆసుపత్రిలో. అంతే. రకరకాలు. ఏది ఇది అని చెప్పడానికి లేదు. ఓ మనిషిని పడిపోయారు, చేసేయాలి, చేయకపోతే బ్రెయిన్ ఆపరేషన్, ఇంకేమన్నా ఉందా, అసలు డాన్ డూమ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నానా హడావిడి చేశారు. పేషెంట్ వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత ఏం చేశారు డాక్టర్లు? సరేలేండి, మాకు కూడా ఇప్పుడు అక్కర్లేదు అనిపించింది అన్నారు. చూడండి, పోతాడు ఇప్పుడు చేయకపోతే అని ఎమర్జెన్సీ పెట్టి ఆసుపత్రిలో రోజు సిటీ స్కాన్లు చేసి 4 రోజులు శుభ్రంగా బిల్లులు వేసి మళ్ళీ ఏమన్నారు? మంగళవారం పూట ఇంటికి పంపించకూడదు అన్నారు డాక్టర్. చూడండి, ఇవన్నీ మంగళవారం ఇంటికి పంపిస్తే ఏంటి అవుతుంది? డాక్టర్లు ఇవన్నీ చెప్తారంటే అమావాస్య, పౌర్ణములు ఇవన్నీ వాళ్ళు అన్నారు అలాగా. వాళ్ళు మళ్ళీ ఉంచుకున్నారు బిల్లు కోసం. పాపం పేషెంట్లు రాకపోతే ఏం చేస్తారంటే వచ్చిన పేషెంట్ ఉంచుకోవాలి కదా. ఏమైంది? ఇప్పుడు అది అయిపోయి 4 నెలలు అయింది, శుభ్రంగా ఉన్నాడు. అయ్యో, ఇంకేమన్నా ఉందా? అసలు ఆయన పోతాడు. ఆయన ఇప్పుడు శుభ్రంగా అన్ని చేసిన అంటే శుభ్రంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమిటి ఇది? ఇక్కడ డాక్టర్లను తప్పు పట్టడం లేదు, నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిన్న, నేడు, గతము, ఇప్పుడు ఏదో అయింది, అప్పుడేదో అయింది, అప్పుడెప్పుడో అయింది, ఏదో మన తృప్తి కోసం, అవును అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా అయింది అని అనుకోవడం. మరి ఇంతకుముందు అసలు షుగర్ల గురించి ఉన్నాయా, వేడి గురించి ఉన్నాయండి ఇంతకుముందు? మరి అప్పుడు లేవని మీరు అనగలరా? చూసుకోలేదు కాబట్టి లేదు. ఒకడు ఏమంటాడు, కాదు ఆ కంపెనీల కోసం అని చెప్పి ఇప్పుడు పెంచారు, అందుకని ఆ జోన్ లోకి వెళ్ళిపోయారు, మందుల కంపెనీ వాడు బాగుపడ్డానికి అన్నారు. సరే, మందులు వేసుకుంటే అయిందా, మందులు వేసుకోకపోతే అయిందా? ఇవన్నీ తలకాయ నొప్పులు కదండి. కాబట్టి గతం నిన్ను బాధించలేదు, నీ ఆలోచన నిన్ను బాధిస్తుంది.
యద్భావం తద్భవతి. నాకుంది అంటే ఆ రోగం నిన్ను బాధిస్తుంది. ఐఎమ్ ఫైన్ అన్నప్పుడు అలా ఇప్పుడు గతం నిన్ను బాధించట్లేదు, నీ ఆలోచన. గతం అనేది ఉంటే కదా బాధించడానికి. లేనే లేని గతం ఎలా బాధిస్తుంది? మరి ఏమిటి బాధిస్తుంది? గతం గురించిన నీ ఆలోచనలు అంటే ఆ జ్ఞాపకాలు. అయితే జ్ఞాపకాలు గతంలో ఉన్నాయా, వర్తమానంలో ఉన్నాయా? గతం గురించిన జ్ఞాపకాలు వర్తమానంలో. జరిగిపోయిన దాని గురించి కదండి ఆలోచన. మీకు ఇప్పుడు ఆలోచన ఉందా? ముందు అప్పుడు తర్వాత ఏమవుతుంది, అప్పుడు జరిగిపోయింది ఏమవుతుంది? జరిగిపోయిన దాని గురించి ఏం చేయలేము, ఏం జరగబోతుందో తెలియదు, అది తెలియదు. రెండు ఆలోచనలు శుద్ధ దండగ. ఇప్పుడు ఇవాళ వంట ఏమిటో చూడాలి, రేపు వంట రేపు అది చేసుకుందాం ఇది చేసుకుందాం అని అనుకుంటారు ఎవడన్నా? ముందు ఇవాళ ఏంటి మన ప్రోగ్రామ్, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది ఇవాళది. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. ఓకే, డిపెండ్స్ అని అన్నప్పుడు ఓకే ఈ 2-3 రోజులు అలాగానే మీరు చెప్పుకున్నారు. ఇవాళ ఇప్పటితో వదిలేసి రేపటి గురించో ఎల్లుండి గురించో ఆలోచించదు. రేపేం తింటామని. అదే వాళ్ళు ఎవరు అన్నట్టు పెళ్లికి వెళ్తున్నాం కదా టిఫిన్ మానేద్దాం, అప్పుడు శుభ్రంగా అక్కడ బాగా తినొచ్చు అనుకున్నారు. అక్కడ లంచ్ లేట్ అవ్వచ్చు, లంచ్ బాగోకపోవచ్చు, అప్పుడు ఏంటండి పరిస్థితి? అలా అనుకుంటారు సామాన్యంగా. ఇంకా ఇలాగ భోజనానికి వెళ్తాం కదా, టిఫిన్ తినకపోతే ఏమవుతుంది, కొంచెం ఎక్కువ తినొచ్చు అనుకోవచ్చు, తప్పేం లేదు, అందులో దోషం ఉంటుందని కాదు. అలా ఏదో అనుకోవటం ఎందుకు? నీకు ఆకలేసి నువ్వు తినిపో, ఆలోచన వద్దు అని ఇచ్చాను. కాబట్టి గతం గురించిన జ్ఞాపకాలే అవి మరి వర్తమానంలో ఉన్నాయా? ఏమిటది? గతం గురించిన జ్ఞాపకాలు వర్తమానం ఉన్నాయి కాబట్టి మీరు అందువల్ల సరిగ్గా ఆలోచిస్తే బాధించేది గతం కాదు, గతం గురించిన మీ జ్ఞాపకాలు అంటే ఆలోచనలు. జరిగిపోయిన దాని గురించి ఎందుకండి అసలు? ఎప్పుడో చిన్నప్పుడు పడ్డానని కాలు ఇరిగిందని ఇప్పుడు ఏడిస్తే ఏమిటండి ఉపయోగం? కాలు ఇరిగింది, ఇప్పుడు బాగానే ఉన్నావు, అతిగా అయింది, అన్ని బాగానే ఉన్నావు, అప్పుడు ఇప్పుడు తలుచుకుని మళ్ళీ ఆడవటం ఎందుకు వీరి అసలు? ఇదే సూత్రం భవిష్యత్తుకు కూడా. మిమ్మల్ని ఆందోళన గురి చేసేది భవిష్యత్తు కాదు, ఆందోళన గురి చేసేది భవిష్యత్తు గురించిన మీ భయాలు. ఏమైపోతుందో, నన్ను వాడు చూస్తారో చూడరో, ఎవడు చూసేది, ఎవరు చూడాలండి? నువ్వు పరమాత్మని ఇప్పుడు చూస్తే పరమాత్మ ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉంది. అది వదిలేసి నన్ను వాడు చూస్తాడో వీడు చూస్తాడో, ఆస్తులు నేను పోయాకిస్తా, అయ్యో రాదు. ఏదో అట్లండి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. కాబట్టి భవిష్యత్తు గురించిన ఆలోచన భవిష్యత్తులో ఉందా, వర్తమానంలో ఉందా? గతం గురించి చూసినట్టే భవిష్యత్తు గురించిన భయం వర్తమానంలో ఉంది. మరి అయితే భవిష్యత్తు భయం అని ఎందుకు అనటం? భవిష్యత్తులో భయంగా విడదీయకూడదు. భవిష్యత్తు గురించిన భయం గురించిన ఆలోచన భయంగా విడదీసి వర్తమానంలో అని కను. ఇప్పుడు భయపడతారు, భవిష్యత్తు నన్ను భయపెడుతోంది అంటాడు. నువ్వు ఇప్పుడు భయపడుతూ భవిష్యత్తు భయపెడుతోంది అంటాం ఏంటండి? ఎలా అసలు నువ్వు ఉంటావు ఉండవు తెలియదు. చూడండి, ఎప్పుడు పోతామో తెలియకపోతే కదా సంతోషంగా ఉంటాం, మర్చిపోతే అందుకే మరుపు పెట్టారు దేవుడు. అదే గుర్తుంటే లెక్కేస్తారండి. అది చూసారు ఎందుకు వచ్చిందండి? ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆవిడేదో చెప్పింది కదా అని అప్పుడే వస్తుందని ఏమన్నా రూల్ ఉందా చెప్పండి? ఏదో ఆవిడ చెప్పింది, ఆవిడకి ఏదో తెలుసు అనుకుంది, చెప్పింది, సంతోషిద్దాం, ఏం పోయిందిట? సరే, దేవుడు మతి మరుపు పెట్టాడు, మరి గొడవ లేదు కదా, ఆలోచించినా గుర్తురాదు, ఏం చేస్తాం? కాబట్టి ఆ విధంగా చూస్తే గతము లేదు, భవిష్యత్తు లేదు, ఉన్నది ఆ గతం గురించిన చేదు జ్ఞాపకాలు, భవిష్యత్తు గురించి లేనిపోని భయాలు. అందువల్ల ఉన్నది ఒకటే వర్తమానం అన్నారు రమణ మహర్షి. గతము వర్తమానమై భవిష్యత్తు వర్తమానం అయితే ఉన్నది ఏ కాలం? వర్తమానం మాత్రమే. అందువల్ల గతం బాధిస్తోందన్నా భవిష్యత్తు భయపెడుతోందన్నా కూడా శుద్ధ అబద్ధం, పొరపాటే అది. కాబట్టి వర్తమానం మాత్రమే. ఇక్కడ సమస్య తీరదు. వర్తమాన కాలం అంటే ప్రతి సెకండ్ నీకు వర్తమానమే. గడిచిన సెకండ్ భూతకాలం అయిపోయింది, రాబోయే సెకండ్ భవిష్యత్తు అవుతుంది. అందుకని నువ్వు ఇప్పుడు ఉన్నావు, ఇప్పుడు సంతోషంగా ఉండు చాలు. ఇప్పుడు నీ ఎదురుగుండా ఉంది, నీకు ఆకలేసింది, తిను, నోరు మూసుకుని. దాచుకోవడం ఎందుకండి? ఆకలేసింది నువ్వు అతిగా తినమని చెప్పట్లేదు, ఆయాసం వచ్చేటట్టుగా తినక్కర్లేదు, ఆయాసం వచ్చేటట్టు ఏది చేయక్కర్లేదు, ఎంత అంత. వాడెవడో ఏమన్నాడు,
బాతుకు రోజు బంగారు గుడ్డు పెడితే వాడికి అత్యాసకపోయి లోపల బోల్డ్ ఉన్నాయని బాతుని చెప్పాడు. మొత్తం ఒకసారి తీసుకుందాం. అలా అక్కర్లేదు, అంత ఆశ పనికిరాదు. ఎంత అంత అంతవరకు. అందుకనే హితంగా మితంగా అని చెప్పారు. ఏదైనా సరే తిండి విషయమే కాదు, ప్రతి దాంట్లో కూడా అలాగే ఉండాలి. షుగర్ తగ్గిపోవాలని ఒకసారి ఉన్న మాత్రలు వేసుకుంటారండి. రోజు ఎందుకులే ఒకసారి వేసేసుకున్నా అంటే వీడిపోతారు. అప్పుడు షుగర్ ఎవరికి అంటే వేసుకునే వాడికి షుగర్ ఎందుకు ఉంటుందండి? వాడే ఉన్నాడుగా. గొడవ లేదు. కాబట్టి వర్తమానము గొడవే. కాబట్టి కాలం ఎప్పుడు గొడవే. అది ఏ కాలమైనా సరే, ఏ కాలమైనా గొడవే కదండి. ఇప్పుడు సంతోషంగా ఉంటారు, రెండో నిమిషంలో అహంకారం వస్తుంది, మూర్ఖత్వం వస్తుంది, ఇంకోటేదో వస్తుంది, ఇంకోటేదో వస్తుంది. ఏది రాదు అని మీరు అనగలరా? అనలేదు. అదే కదా ఇప్పుడు చెప్పేది. కాబట్టి ఎందుకు వచ్చిన కాలాలు గొడవండి. ఉన్నాను, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నదాన్ని దాన్ని సమయం ఎందుకు అన్నారంటే దానికి ఒక బోర్డు పెట్టారు కాబట్టి సమయము అన్నారు తప్ప ఇక్కడ భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పలేదు. అద్వైతంలో ఎక్కడ అట్లా చెప్పలేదు. సమయ సద్వినియోగం చేసుకోండి అన్నాడు. సర్వకాల సర్వ అవస్థలు ఏంటి అన్నారు తప్ప ఏమండి నిన్న చేసావా రేపు చేసావా ఎల్లుండి అలా చెప్పలేదు. అందుకని దీక్షా కాలానికి 20 రోజులు 11 రోజులు అట్లా లేవు, 3 రోజులు అని. నువ్వు సిద్ధి పొందే వరకు దీక్షాకాలమే అలా ఉన్నది. మీకు విఘ్నం కలగకుండా సిద్ధి పొందుతారు. మీరు 11 రోజులు అన్నారు కాబట్టి ఒక రోజు అవ్వగానే అమ్మాయి ఒక రోజే, ఇంకా 10 రోజులు ఉంది, ఎప్పటికవుతుంది అమ్మాయి 9 రోజులే ఉంది, ఇంకా 9 రోజులు అయితే ఇంకా అంతే. ఎందుకంటే నిన్న మొన్న ఏదో రీల్ వచ్చింది, వాడు ఆ అమ్మాయి భార్య భర్త వచ్చి వాళ్ళు ఏంటో తెలుసా మీకు? ఏమిటి అంటే అమావాస్య అయిపోయి పాడ్యం వచ్చింది. అయితే ఏమిటి అంటే కార్తీక మాసం అయిపోయింది. అన్ని తినచ్చు. కార్తీక మాసంలో కొంతమంది వేరేవి తినచ్చు, అన్ని తినచ్చు. పదండి హోటల్కి వెళ్ళిపోయి అన్ని తినేద్దాం. చూసారా? ఇక వాడు కార్తీక మాసం ఏమి దీక్ష చేసినట్టండి? వాడి దృష్టి అంతా ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు అన్ని తిందామని ఉంది. ఇదంతా గోవింద కొట్టింది కదా. అట్లా దీక్షాకాలంలో 11 రోజులు అమ్మాయి 4 రోజులు అయిపోయింది, ఇంకొక 5 రోజులు. అబ్బా ఫోన్ చేసి 5 రోజులు దీక్ష చేశాను, బాగానే చేసేసాను, అయిపోయిందండి అని ఫోన్లు చేసి చెప్పుకుంటారు. ఇంకొక 2 అసలు దీక్ష అయిపోయేది, ఈ లోపల ఇలా వచ్చింది కానీ పోయింది, ఏం చేస్తాను, దీక్ష మళ్ళీ పోయింది, ఇప్పుడు గురువు గారికి చెప్పాలంటే భయం వేస్తోంది. చూసారా? నువ్వు ముందు నుంచే ప్రచారం పెట్టుకున్నావు కాబట్టి అది పోయింది. ఎందుకండి మీ దీక్షకు ప్రచారం? దీక్ష అనేది మౌనంగా హృదయంలో జరగాల్సింది, అది ఎప్పుడూ విఘ్నం కలగదు. అలాగ ప్రచారం చేశారు కాబట్టి బాహ్యం ఎప్పుడు నశించేదే కదా, అందుకే దీక్షలు నశిస్తాయి. కాబట్టి దీక్షలు మౌనంగా చక్క హృదయంలో పెట్టుకోండి. ఎవరికి తెలియకూడదు మీరు దీక్షలో ఉన్నారని. అంత సహజంగా ఉండాలి మీ దీక్ష, అప్పుడు అది విఘ్నం కలగదు. అందుకనే సర్వకాల సర్వ అవస్థలు ఏందో అన్నారు. అంతే తప్ప పొద్దున కాసేపు మధ్యాహ్నం కాసేపు ఎల్లుండి మళ్ళీ ఇప్పుడు ఏదో ఫంక్షన్ వస్తుందండి అది అయ్యాక మొదలెడదాం. కాబట్టి ఇక్కడ రకరకాలు, ఇక మళ్ళీ సెకండ్లు, నానా గోలలు. కాబట్టి ఒక్కొక్క సెకండ్ తీసేస్తే ఇంకేమిటండి, అన్ని గడిచిన సెకండ్ బాయ్, వచ్చే సెకండ్, ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే కాలానికి చేసుకుంటే ఇంకా మీకు మిగిలేదు ఏంటంటే అక్కడ ఏమీ లేదు. కాబట్టి ఆ సమయాన్ని విశ్లేషణ చేసుకుంటూ 30 ఏళ్ళు వచ్చాక 40 ఏళ్ళు వచ్చాక అంటే అసలు నువ్వు ఉంటావా? రమణ మహర్షి పేరు వినగానే ఎవరికన్నా ముందు గుర్తొచ్చేది నేనెవరు, దాని జవాబే సుమ్మయ్యలు. మౌనంగా ఉండని, నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని కళ్ళు మూసుకుని నేనెవరు నేనెవరు నుంచి విచారణ చేస్తూ వెళ్ళవచ్చు. అలా చేస్తే సమాధానం దొరుకుతుందని వారు అంటారు. కానీ కేవలం ఈ మాటలనే పెట్టుకుంటే అవ్వదు కదా. ఎలా చేయాలో ఆచరణ చెప్పబడింది. వేదాంత విచారణ చేయని అవసరం లేదు. నీ మూలంలోకి వెళ్ళమంటాడు ఆయన. నువ్వు ఫలానా అంటున్నావు, ఆ ఫలానా ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావు నీకు తెలుస్తోందా? లేదు. అమ్మ గర్భంలోకి ఎలా ప్రవేశించావు? ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ గర్భంలో? గర్భంలో ఉన్నప్పుడు అది నువ్వని నీకు తెలుసా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఆయన ఏమన్నా నోరు మూసుకుని ఉండరా అన్నాడు. హాయిగా మౌనంగా ఉంది. నేను అది, నేను ఇది, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది వద్దు అదొద్దు ఇదంతా ఏం లేకుండా హాయిగా ఉండరా, అదే నిన్ను అసలైన స్థానానికి చేరుస్తుంది. దీక్ష అంటే కూడా అంతే. దీక్ష అంటే మరి వేరే ఏమన్నా ఉందా? దీక్షాకాలంలో ఎందుకు ఇవి చేయకూడదు అవి చేయకూడదు అన్నారంటే ఇదే నోరు మూసుకుని ఉండమని చెప్పడమే బాగుండదు కదండి. డైరెక్ట్ గా నోరు మూసుకుని ఉండంటే. అందుకని దీక్షాకాలంలో కొన్ని నియమాలు చెప్పారు విడిగా, లేదంటే చెప్తే డైరెక్ట్ గా నోరు మూసుకుని ఉండు అని చెప్పటం. మనిషి సంసారంలో పడి ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాడనే సమస్యను
వేదాంతం విశ్లేషిస్తే కారణం ద్వైతం అంటుంది. అంటే భేదభావం. ద్వైతం అనగానే రెండు అని చూడక్కర్లేదు మనం. రెండు అని అర్థం. భేదం. భేదం లేకపోతే ఏ గొడవ ఉందండి? ఏ గొడవ లేదు. ఆ భేదమే గోల. భేదం లేనప్పుడు చిన్నప్పుడు చెప్పాక పసిపిల్లలకి ఏమన్నా భేదం ఉందా? వాడు హాయిగా ఉంటాడు. కొత్త లేకపోతే ఎవరు ఎత్తుకున్నా హాయిగానే ఉంటాడు. వాడికి ఆకలి వేసినప్పుడు వాడికి పాలు లభిస్తే చాలు. వాడికి ఇంకేం అక్కర్లేదు. వాడి కంఫర్ట్ వాడు చూసుకుంటాడు. వాడి కంఫర్ట్ అంటే మీలాగా ఏసీలు గీసీలు అన్నక్కర్లేదు వాడికి. వాడికి నిద్ర వస్తుంది. మీరు నేల మీద పడుకోబెట్టినా పడుకుంటాడు. అంతేకాని వాడు మీరు పరుపులు వేసారా, ఏసీ వేసారా, ఇవన్నీ వాడికి అవసరం లేదు. కంఫర్ట్ చూసుకోవటం అంటే వాడికి నిద్ర వచ్చింది ఎక్కడో అక్కడ పడుకోవాలి వాడు, అంతే. విసిగించకుండా వాడిని. ఎవరు వాడు విసుగుతుంటే అరుస్తూ ఉంటాడు. ఎందుకు వాడికి నిద్ర వస్తుంది. మరి ఆకలి వేసినప్పుడు కూడా విసిగించకూడదు. వాడికి ఏది కావాలో వాడికి ఇచ్చేస్తే ఆ నోరు మూసుకుంటాడు. తుంబ ఇరు అంటే అర్థం అది. ద్వైత దర్శనం 3 రూపాలుగా ఉంది. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఇదే త్రిపుటి. కాబట్టి ఈ త్రిపుటిలో ఏది లాగినా మిగతా 2 కూడా అటే వెళ్తాయి. అంతే కదా. పీటలో 3 కాళ్ళు ఉన్నాయనుకోండి, ఒక కాళ్ళు లాగితే 2 కాళ్ళు రావా? వస్తాయిగా. మీ కాళ్ళల్లో కూడా అంతే కదా. ఇక్కడ త్రిపుటి కాబట్టి 3 కాళ్ళు అన్నారు. 2 కాళ్ళని మీరు ఒక కాలు బట్టి లాగితే 2వ కాళ్ళు కూడా ముందుకు వస్తుంది కదా. కాబట్టి మీ ప్రయత్నం లేకుండానే అది కూడా వస్తాయి. ఇక్కడ ఈ ప్రత్యేకత గమనించాలి. ద్వైతం సంసార కారణం. సంసారం పోవాలంటే ద్వైత నివారణ చెయ్యాలి. ద్వైత భావన అజ్ఞానం వల్ల ఏర్పడింది. మరి ఎలాగా ఆ జ్ఞానాన్ని పోగొట్టడం చెయ్యాలి అంటే సత్ దర్శనం చెయ్యాలి. అంటే సత్యంలో ఉండాలి. దర్శనం చేయటం అంటే అనుభవించాలి. దర్శనం అంటే ఇక్కడ మామూలు అర్థం చూడటం. సత్యాన్ని చూస్తే ఏమిటి వస్తుందండి? సత్యంగా ఉండిపోవాలి. సత్యమే అవ్వాలి. అదే సద్దర్శనం. అంటే నీవు అలా ఉండిపో. ఆచరణలో పెడితే అలా ఉంటావు. ఆచరణలో పెట్టలేదు కాబట్టి ఏమంటే ఉన్నది పరబ్రహ్మమేనండి డైలాగులు వస్తాయి. నువ్వు అదేగా ఉండిపోతే ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముందండి? మీరెవరో అక్కడ వాళ్ళకి తెలుసు అనుకోండి. మీరు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోకర్లే కదా నేను ఫలానా అని. కాబట్టి సద్దర్శనం చెయ్యాలి. ఆయన రమణ మహర్షి యొక్క గ్రంథం 40 శ్లోకాల్లో ఉంది. ఉళ్ళదు నార్పదని. శుద్ధ ఉనికిని సత్ అంటుంది వేదాంతం. అంటే సద్దర్శనం అంటే సత్తు యొక్క జ్ఞానం పొందాలి. ఆత్మ జ్ఞానం పొందాలి. ఆత్మ జ్ఞానం పొందటం అంటే ఆచరణలో పెట్టటమే జ్ఞానాన్ని పొందటం. ఏమంటే ఒకటి ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, మీ ఇంటికి వస్తే మీరు పొందినట్ట, లేకపోతే షాపులో చూస్తే ఉన్నట్ట కదా. జ్ఞానం తెలుసుకోవటం. ఫలానా షాపులో ఉందని తెలుసుకున్నంత మాత్రాన అది మీది అయిపోలేదు కదా. అది మీరు కొనుక్కోవటము అన్ని చేసి మీ ఇంటికి వస్తే అది మీది. జ్ఞానం కూడా అంతే. ఆత్మ జ్ఞానం తెలిస్తే మీది కాదు. ఆచరణలో పెడితే అంటే మీలో ఉంటే, మీ ఇల్లు మీ శరీరం. మీ శరీరంలో ఆ జ్ఞానం స్థిరంగా ఉంటే మీరు ఆత్మజ్ఞాని అవుతారు. అంతేగాని షాపులో ఉంది కదండి, ఏమండి ఆ పుస్తకాల్లో బాగా చెప్పారండి, ఇక్కడ బాగా చెప్పారండి, గురువు గారు ఇది చాలా బాగా చెప్పారు, మేము చదివాం కూడా ఇన్నిసార్లు, మాకు బాగా తెలుసండి అంటే చాలా షాపుల్లో ఉంటే చాలా షాపుల్లో చీరలు అమ్ముతారు, రీల్స్ లో చూస్తారు, షాపుల్లో ఏది కొనాలని ఆలోచిస్తారు. ఎన్ని ఉన్నాయి కదా, చాలా రకాలు ఉన్నాయి కదా. అన్ని మీ వైపుతాయా? విండో షాప్ కాదుగా. కాబట్టి జ్ఞానం పొందాలి అంటే అర్థం ఆచరణ. అత్యంత సమీపంగా ఉన్నది అహంకారం, అంటే ఈ నేను అన్న భావన. కాబట్టి దీన్ని విచారణ చేసుకోవాలి. ఏమిటి ఈ నేను? ఎందుకు నాలో ఇంత అహంకారం ఉంటుంది? అంటే నేను అన్న ఐడెంటిటీ కోసం నేను ఎందుకు తాపత్రయపడుతున్నాను? ఎందుకు నన్ను ఎవరన్నా ఏదైనా అంటే బాధపడుతున్నాను? ఎందుకు నేను అవతల వాళ్ళని ఇది చేస్తున్నాను? ఇలాంటి విశ్లేషణ చేసుకోవాలి. నేను ఎవరు అసలు? ఎందుకు నాకు బాధ కలుగుతోంది? నేను ఎందుకు అంటే వేరే వాళ్ళని బాధిస్తున్నాను? ఈ 2 మీకు సమాధానం తెలిస్తే నోరు మూసుకుని ఉంటారు. అదే అసలైన ఆత్మజ్ఞానం. సొమ్మయిరు అంటే అర్థం నేను అవతల వాడు అధర్మం చేసిన నోరు మూసుకుని ఉండమని కాదు. ఇక్కడ అర్థం ఏమిటి అంటే సుమ్మయిరుకి ఎప్పుడు అవసరమో అప్పుడే మాట్లాడతారని, ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు చేస్తారని. ధర్మమే అవుతుంది, కరెక్ట్ అవుతుంది. దానివల్ల ద్వైతం రాదు అంటే మీలో అజ్ఞానం రాదు, బాధ కలగదు, గతం బాధించదు. ఇప్పుడు ఒకళ్ళు చెప్పిన మాట మీరు దాన్ని పాజిటివ్ గా స్వీకరిస్తే మీకు బాధ కలుగుతుందా? కలగదు. అది మీరు గనక వేరేగా తీసుకున్నారనుకోండి, వెంటనే
గొంతు పారిపోతుంది కదా, అదే చెప్పారు. ఈ అహంకార నాశనం చాలా కష్టం అనుకుంటారు. దాని మీద మీ మమకారం వదులుచుకుంటే కదా. తేలికగా వదులుచుకోలేని శత్రువును ప్రత్యక్షంగా ఎదుర్కోవాలి, పరోక్షంగా కుదరదు. కాబట్టి ప్రత్యక్షంగా అంటే అన్నిటినీ అలా మానుకోవాలి. ఫస్ట్ ఇది నాది, అది నాది కాదు, ఇది నాది కాదు, నేను ఎందుకు వాళ్ళ మాట వినాలి, నేను ఇంతే చేస్తా. వాడు నాకు చెప్తాడా, వాడు నాకు చెప్పేంత గొప్పవాడా? ఇలా ఎన్నో రకాలు కదండి ఆలోచనలు. కాబట్టి అలా చేస్తే మీరు ఎంతసేపు ఆ బాహ్య వ్యవహారాలతో మీ అహంకారం పెరుగుతుందే తప్ప, నేను పెరుగుతుందే తప్ప తగ్గదు. కొంచెం విశ్లేషణ, అవును ఇది మంచి చెప్పారు కాబట్టి నేను ఇది ఆచరణలో పెడతాను, ఇది కాబట్టి ఓకే, నేను తప్పు మాట్లాడాను కాబట్టి క్షమాపణ అడుగుతాను, నేను ఇలా మాట్లాడకూడదు, నేను ఎవరిని ఇది చేయను, అందరితో ఒకే రకంగా ఉంటాను. ఇలా నువ్వు విశ్లేషించుకుని నిన్ను నువ్వు చేసుకున్నప్పుడు పరోక్షంగా ఇవి ప్రత్యక్షంగా అనేవి, పరోక్షంగా నిన్ను నువ్వు బాగు చేసుకోవచ్చు. అప్పుడు ఆనందం, అప్పుడు చక్కగా నీకు అహంకారం లొంగిపోతుంది. నేను ఎక్కడుందండి, ఇంకా ఎక్కడా లేదు, హాయిగా ఉంటుంది. అహంకారం నేనైతే, జగత్తు నువ్వైతే, ఈశ్వరుడు అతను. ఎక్కడో దూరంగా ఉన్న ఈశ్వరునితో సమస్య ఎప్పుడూ లేదు కదండి. గుళ్ళో దేవుడితో మీకు ఎప్పుడు సమస్యలు ఉన్నాయండి? హాయిగా నైవేద్యం పెట్టినా ఏమండు, ఆయన నైవేద్యాలు కొనుక్కు తిన్నా ఏమండు, ఆయనతో ఎప్పుడు బాధ లేదు మనకి, ఎవరికి బాధ లేదు కదండి. ఏదో అంటాం స్వామి నీకు ఇస్తామంటాం, మళ్ళీ తర్వాత మర్చిపోయా, పోలే స్వామి నీకు ఎంత తక్కువ ఉందా, నీకే బోర్డు ఉంది, నేను ఇవ్వకపోతే ఏమైందంటాం. ఎందుకంటే ఆయన వచ్చి ఏం అడగడు కదా. కాబట్టి ఇక్కడ ఆయనతో గొడవ లేదు. ఇక ఆ తర్వాత నీ నువ్వా నేనా, నువ్వా నేనా అన్నప్పుడు నేనే అంటాడు తప్ప, సరే నువ్వు మంచి చెప్పావు కాబట్టి నీ మాట నేను వింటాను అంటారండి. పిల్లలు కూడా చూడండి, ఒక వయసు వచ్చాక మాకు తెలుసులే అంట, అలా కాదు ఇలా కాదు అంటారు. అప్పటి వరకు పెద్దవాళ్ళ మాట విన్న వాళ్ళనండి, ఏదన్నా అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రతిసారి పెద్దవాళ్ళు కరెక్ట్ అని నేను చెప్పను, అలానే చిన్నపిల్లలు ప్రతిసారి తప్పని నేను అనను, సందర్భాన్ని బట్టానంటే అది ఆ విశ్లేషణ నువ్వు చేసుకోగలిగినప్పుడు అక్కడ పెద్ద చిన్న పక్కన పెడితే అవతల వాడు చెప్పింది మంచా చెడు నువ్వు గ్రహిస్తావు. అందుకే దాన్ని ఏమంటారు, మూర్ఖత్వం అంటారు. వాడు మూర్ఖుడు ఆలోచించాడు, వాడు చెప్పాడంటే అది వ్యతిరేకమే, వాడు వేరేగానే చెప్పాడు, వాడి మాట నేను వినకూడదు అంతే, వాడి సిద్ధాంతం వేరే ఉండదు అంతే. చెప్పారంటే అసలు చేయడు వాడు, అది అసలైన మూర్ఖత్వానికి పరాకాష్ట. మూర్ఖత్వానికి పరాకాష్ట అంటే అంతే, చెప్పింది అసలు అంటే క్వశ్చనే లేదు ఇంకా చేసేది, చెప్పకపోతే చేస్తారు. అసలు వాళ్ళకి సరదా, వీడు చెయ్యడు కాబట్టి మరోసారి చెప్తానులే అనుకుంటారు. అది ఆడుకోవాలంటే అంతే కదండి. పిల్లలు చూడండి, వాడు చేస్తాడంటే వాడు చెయ్యడు, పిల్లల్ని అలా చేయండి ఇలా చేయండి అని వీళ్ళు కదా ఆనందించేదేవండి, పిల్లాడా మీరా? పిల్లాడే ఏమన్నా చేస్తే ఇది అంతే. కాబట్టి ఇక్కడ ఈ నీ నా వస్తుంది, నీ నా అన్నప్పుడు నీకు వదిలే, ఫస్ట్ దాన్ని చేయడు వాడు, నానే అంటాడు, నా ఇష్టము, నా ఆలోచన, నా గోల. అందుకని మరి అహంకారం ఎందుకు తగ్గుతుందండి? అయితే అలా ఉండకూడదు అంటే నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు నువ్వు ఉంటూ ధైర్యంగానే ఉంటావు. ధర్మం ఎప్పుడు ధైర్యంగా నిలబడుతుందండి, అధర్మానికి ఎప్పుడు ప్లేస్ ఉంది. ధర్మం ఎప్పుడు నిలబడుతుంది, ధైర్యంగానే ఉంటుంది, చాటూటనే అంటుంది. కృష్ణుడు అందుకే ఎవరికి భయపడలేదు. అర్జునుడు కూడా ప్రగల్భాలు పలుకు నువ్వు యుద్ధం చేయ ఫస్ట్ అన్నాడు, ఎందుకంటే ధర్మంగా ఉన్నాడు కాబట్టి. అధర్మం లేదు ఆయన దగ్గర కాబట్టి చక్కగా ధైర్యంగా ఉన్నాడు. అధర్మంగా ఉన్న దుర్యోధనుడే వామ్మో మేము ఇంతమంది చచ్చిపోతే ఎలాగా అని సైన్యం అన్నాడు. వాడికి భయం ఉంటుంది, అయ్యో ఎట్లా వీళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు యుద్ధంలో. కాబట్టి దొంగ అంటే నీలో ఏదైనా ఉన్నప్పుడే నీవు అహంకారంగా ప్రవర్తిస్తావు. నీలో దోషం లేనప్పుడు నీలో అహంకారం ఎందుకు ఉంటుందండి? ఉండదు. తప్పు చేసిన పిల్లలు కదండి పక్కకి వెళ్ళి చేస్తారు కదా పనులు, పిల్లలే అంతలే, పెద్దలు కూడా అంతే. రహస్యంగా ఫోన్ మాట్లాడితే ఏమంటారండి? అంటే ఎప్పుడైనా దోషం ఉన్న వాళ్ళే వేరేగా ఉంటారు, దోషం లేదనుకోండి హాయ్, రహస్యాలు ఏమి ఉండవు కదా. రహస్యం ఎప్పుడండి పక్కకి వెళ్ళి ఎప్పుడు మాట్లాడతారు? అవతల వాడికి అన్ని విషయాలు తెలియద్దు అనుకున్నప్పుడు కదండి రహస్య సమాలోచన. ఏముంది అక్కడ, ఏమి లేదు అనుకున్నప్పుడు. కాబట్టి అహంకారం ఎంతగానో
పెనవేసుకుపోయిందంటే నువ్వు దాన్ని పట్టుకున్నావు వదలకుండా. నేను అన్నావు కాబట్టి నీ అహంకారమో నీ గోలో ఇవన్నీ. జగత్ విచారణ చేసినా ఈశ్వర విచారణ చేసినా అహంకారం నాశనం అవ్వదు. ఏం లాభం అండి, గంటలు గంటలు పూజలు చేస్తారు, బయటకు వచ్చి ఠాట్ టూట్ అంటే. అందువలన ఈ అహంకారం నేను నశిస్తే అన్ని నశిస్తాయి. అందుకే ఆయన సుమైరు అంటే అదే అర్థం. సుమైరు అనగానే నోరు మూసి కూర్చో అంటే అర్థము నేను అనకరా నువ్వు దేనికి కూడా. నీ వ్యవహారం నువ్వు చేయి, నేను చేస్తున్నాను నేను కాబట్టి అంటే నా వల్లే నువ్వు బాగుపడ్డావు. అవన్నీ ఉన్నాయి అనుకోండి. అందుకని ఏమంటారంటే గదిలో పిల్లిని పెట్టినా ఎదురు తీస్తున్నారు. నువ్వు నేను అహంకరిస్తే ఏం చేస్తారంటే గతి లేకపోతే సర్లేని నోరు మూసుకుని ఉంటారు. టైం వచ్చినప్పుడు దిశు అనుకొని ఆ అహంకారాన్ని నాశనం చేసుకోండి. శుభం భూయాలి.